7th క్లాస్ పిల్లలు సెమిస్టర్ 2 తీయండమ్మ. మ్యాథ్స్ టెస్ట్ తీసుకోండి. పేజీ నెంబర్ 13 7.4 అమ్మ. ఎక్సర్సైజ్ 3 లెక్క చూడండి. రైస్ కాస్ట్ ₹480 ఈజ్ నీడెడ్ ఫర్ 8 members for 20 days. What is the cost of rice required for 12 members for 15 days? 8 మందికి 480 రైస్ కాస్ట్ పడుతుందమ్మా. ఎన్ని రోజులకి? 20 రోజులకి. 20 రోజులకి 8 మందికి 480 రూపాయలు పడుతుంది రైస్ కాస్ట్. 12 మందికి 15 రోజులకి రైస్ కాస్ట్ ఎంత పడుతుందని అడిగారు. ఆన్సర్ చూడండమ్మా. హియర్ వీ హ్యావ్ 3 quantities: cost of rice, needed members and number of days. Number of members 8 to 12. చూడండి, 8 to 12. Number of days 20 50. మెంబర్స్ ఏమో 8 to 12, డేస్ ఏమో 20 50. ఇప్పుడు కాస్ట్ 480 వేస్తాం. మనం కనుక్కోవాలి కదా, ఎక్స్ వేస్తాం. చూడండి, 408 ఎక్స్ అంటే కాస్ట్ ఆఫ్ రైస్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇది ఇప్పటికి మీరు అర్థం చేసుకోండి, ఈజీగా వస్తుంది. నెంబర్ ఆఫ్ మెంబర్స్ 8 to 12, నెంబర్ ఆఫ్ డేస్ 20 15, కాస్ట్ ఆఫ్ రైస్ 408 ఎక్స్ మనం కనుక్కోవాలి. లెట్ ది కాస్ట్ ఆఫ్ రైస్ నీడెడ్ ఫర్ 12 members ఫర్ 15 days ఈజ్ ఎక్స్. From the above, number of members and number of days are in inverse proportion. Number of days and cost of rice are in direct proportion. Here the cost of rice depends on both number of members needed and number of days. So we have to take compound ratio of 8:12. 8:12 is equal to 20:15 ఈజ్. ఇక్కడ అలాగేసాం కదా. ఇప్పుడు ఎలా వేయాలి? 8 into 20 is to 12 into 15. 8 into 20 is to 12 into 15. ఇలాగ ఇది అర్థమైంది కదమ్మా. therefore 408 is to x. ఈ 408 is to x. మరి ఈ వేసిన తర్వాత ఈ కూడా వేయాలి కదా, వేసారా? ఈజ్ ఈక్వల్ టు 8 into 20 is to 12 into 15. ఈ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అలాగా రాసేసాం. చూసారా? సిన్స్ ది రేషియోస్ ఆర్ ఈక్వల్, ది ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. డెల్టా ఎక్స్ ఇంటూ 8 into 20, ఎక్స్ ఇంటూ 8 into 20 ఈజ్ ఈక్వల్ టు 408 into 12 into 15. అర్థమైందమ్మా? 480 into 12 into 15. ఇక్కడ వరకు కరెక్ట్గా అర్థమైందా? ఇప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 into 12 into 12 into 15 by 8 into 20. 8 into 20 ఎక్స్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 into 20. అర్థమైందా? ఇక్కడికే దీన్ని ఏం చేసాం? మల్టిప్లికేషన్ చేసాం. దీన్ని కూడా మల్టిప్లికేషన్ చేసి ఇలాగా రాసాం.
అర్థమవుతుందా? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఇలాగ రాసాం. చూడండి ఇక్కడ 480 ఇంటూ 12 ఇంత వచ్చింది. చూసారా? మళ్ళీ 15 పెట్టి చేసాం. చేస్తే ఇంత వచ్చింది. 15 పెట్టి చేస్తే ఎంత వచ్చింది? 86,400. మల్టిప్లికేషన్ చేయండి మీరు. చేస్తే ఇలా వస్తుంది. తర్వాత 20 ఇంటూ 8 మల్టిప్లికేషన్ చేస్తే 160 వస్తుంది. 86,400 by 160. 86,400 by 160 వస్తుంది. ఇలాగ రాయండి. రాసిన తర్వాత డెల్టా ఎక్స్ = ఇట్లా వేసి కొట్టివేయండి. ఫస్ట్ ఏ టేబుల్తో కొట్టేస్తారో మీ ఇష్టం. మీకు ఏది వస్తే, ఏ టేబుల్ వస్తే ఏ టేబుల్ పోతుందో ఆ టేబుల్ పెట్టి ఈ రెండింటిని ఒకే టేబుల్ పెట్టి కొట్టేయాలి. అలాగ కొట్టేసిన తర్వాత 4 పెట్టి 2160 కొట్టేసేయండి. కొట్టేస్తే ఎంత వస్తుంది? 540 వస్తుంది. ఈ 540 వేయండి. 0కి 0కి కొట్టేశారమ్మా. అవునా? మీకు ఏ టేబుల్ కావాలో 4th టేబుల్ తీసుకుని కొట్టేయండి. లేకపోతే 3 టేబుల్ తీసుకుని కొట్టండి. 2 టేబుల్ తీసుకుని కొట్టండి. మీ ఇష్టం. 2 టేబుల్ తీసుకుని కొడితే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది కదా. మీకు ఏ టేబుల్ నచ్చితే ఆ టేబుల్ పెట్టి కొట్టేసేయండి. Therefore, the cost of rice needed for 12 members for 15 days is 540 rupees. 12 మెంబర్స్కి 15 డేస్కి ఎంత అవుతుందమ్మా? 540 కాస్ట్ అవుతుంది అన్నమాట. రైస్ కాస్ట్ ఎంత? 540 రూపీస్ అవుతాయి. ఇది ఎలా కొట్టేశారు చెప్పండి నాకు. చూడండి, 2 టేబుల్ తీసుకుందామా? 4 రోళ్ళ 8, 4 వేసాం, 8 కదా. 4 రోళ్ళు 8, 2 టేబుల్ తీసుకుంటున్నాం. 3 రోళ్ళు 6, 2 రోళ్ళు 4. ఈ 0 పెట్టేసుకున్నాం. ఇక్కడ 0కి 0 పెట్టేసుకున్నాం. ఈ 0 2 కొట్టేసాం కదా. 8 రోళ్ళ 16 కదా. ఈ రెండింటికి ఒకే ఎక్కం పోయింది. 2 టేబుల్ పోయింది. రెండో ఎక్కం కొట్టేసాం. రెండో ఎక్కం పెట్టేసి కొట్టేసాం. తర్వాత ఇక్కడ 8 ఉంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? 4 రోళ్ళ 8, 4 రోళ్ళ 8 కదమ్మా, కొట్టేసాం. 2 టేబులే ఇది కూడా. 4 రోళ్ళ 8. ఇప్పుడు 2 రోళ్ళ 4, 2, 1 2 2 2 4 1 2 2 1 1 2 2గా. ఇందులో 1 మిగిలింది. ఈ 3లోంచి 2 పోతే ఎంత? 1 కదా. ఆ 1 ఇక్కడ 12 దగ్గర పెట్టుకోండి. 1 అంటే 1 వేస్తే 2కి 10 స్థానంలో 1 వేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది కదా. 12 మరి 12 వస్తుంది. 12కి 2 6 12, 6. ఈ 0కి 0 వెళ్ళిపోతుంది. 6 12 కదా. ఈ 3లో నుంచి 2 తీసేస్తే 1 ఉంటుంది కదా. ఈ 2కి ముందు పక్కన రాయాలి. ముందు పక్కన 1 వేసుకోవాలి. 1 వేసిన తర్వాత అప్పుడు 6 12, 6. ఈ 0కి 0 పెట్టేయండి. వచ్చేసిందా కరెక్ట్గా? ఇప్పుడు 2160 వచ్చింది. 2160 వచ్చింది కదా. దీన్ని మనం 4 పెట్టి కొట్టేద్దాం. 5 4 20, 5 వేసాం. ఇక్కడ 1 ఉంది. ఈ 1ని ఏం చేసాం? 6 పక్కకి తీసుకెళ్ళాం ఇటు. అప్పుడు 16 అయ్యింది. 21లోంచి 20 పోతే 1 ఉంది కదా. ఈ 6 పక్కంపట వేసుకున్నాం 1. అప్పుడు 4 4 16, 1 4 4, 2 4 3 4 4 4 16 కదా. 4 4 16. ఈ 4th టేబుల్తో కొట్టేస్తున్నాం. 4 4 16 కాబట్టి 4 16. ఈ 0 పెట్టేసాం. ఇప్పుడు 540 అయింది. ఈ 540 మనం ఇక్కడ వేసాం. అర్థమైందా ఇప్పుడు? దీన్ని ఏ టేబుల్ పెట్టి కొట్టేసాం? 2 టేబులే పెట్టే కొట్టేసాం. దీన్ని కూడా 2 టేబుల్ పెట్టే కొట్టేసాం. ఇది ఒక్కటే. దీన్ని 2 టేబుల్ పెట్టి కొట్టేసాం. ఈ రెండింటిని కలిపి 8
4320ని కూడా మనం 2 టేబుల్ పెట్టే కొట్టేసాం. ఇప్పుడు 4th టేబుల్ పెట్టి 2160 కొట్టేసాం. అర్థమైందా? అప్పుడు మనకు 540 వచ్చింది. చూడండి. Therefore, the cost of rice needed for 12 members for 15 days is 540 rupees. చక్కగా చేయండి అమ్మ లెక్క. 7th క్లాస్ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి నాన్న. ఎక్సర్సైజ్ 7.4 అమ్మ 3 లెక్క చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 13. 7th క్లాసు సెమిస్టర్ 2 3 లెక్క. ఇప్పుడు 4th లెక్క చెప్పుకుందాం అమ్మా.